సో అందరికీ నమస్కారం. ఈ క్లాస్ లో 7th క్లాస్ యొక్క మొదటి పాఠ్యాంశం గురించి మాట్లాడతాము. మరి ఇందులో వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడము అనేది అంశం గురించి. అసలు పటము అంటే ఏంటి, అందులో రాజకీయ పటాలు అంటే ఏంటి, భౌతిక పటాలు అంటే ఏంటి, అసలు దేని ఆధారంగా పటాన్ని కొలుస్తాము అంటే మామూలుగా మనము కొండలను మరియు పర్వతాలను కొలిసినప్పుడు వేటిని ప్రమాణకం తీసుకొని కొలగలుగుతున్న అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. రైట్, అసలు మనకు 7th క్లాస్ లో ఉన్నటువంటి ఫస్ట్ పేజీలో మనకి ఇవన్నీ ఇచ్చింది. ఏంటి, కర్ణాటకలో అంటే సతత హరిత అరణ్యాలు అంటాం. అంటే సతత అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఏ కనుమలలో ఉన్నాయి సార్ అంటే పశ్చిమ కనుమలలో ఉన్నాయి. అరే దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో కొకోనా బీచ్ ఉంది. ఏ బీచ్ ఉంది? కొకోనా బీచ్ ఉంది. సతత అరణ్యాలు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే పశ్చిమ కనుమలలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. మరి ప్రపంచంలో అతిపెద్ద ఎడారి, ప్రపంచంలోనే పెద్ద ఎడారి ఏంటండి? సహారా ఎడారి. ఈ సహారా ఎడారి గుండా నైల్ నది ప్రవహిస్తుంది. సహారా ఎడారి ప్రధానంగా ఏ ఖండంలో ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. ఏ ఖండంలో ఉందండి? ఆఫ్రికా ఖండంలో ఉంది. మరి ఏ దేశంలో సరే ప్రధానంగా లిబియా దేశంలో. మరి సహారా ఎడారిలో ఒయాసిస్. ఇక్కడ ఒయాసిస్ అంటే ఏంటి సార్ అంటే ఎడారుల్లో నీళ్లు కలిగి ఉండి ఆ నీటి కలిగిన ప్రాంతాలలోని చెట్లు మరియు చేమలు ఉండి ఆ ప్రాంతాన్ని ఒయాసిస్ అంటాం. ఇక్కడ ఈ ఒయాసిస్ ప్రాంతాలు ముఖ్యంగా ఎడారుల్లో కొంత చెరువులు లాంటి నీరు ఉంటుంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో నీరు ఉండి ఆ నీళ్ళ ప్రాంతాలలో రకాల చెట్లు ఉంటాయి. అదేవిధంగా గడ్డి మొలిచి ఉంటుంది. ఆ ప్రాంతాలలో రకాల పండ్ల మొక్కలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒయాసిస్ అంటాం. ఏమంటామని? ఒయాసిస్ అంటాం. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏంటి? సహారా ఎడారి. సహారా ఎడారి కూడా ప్రపంచ నది నైల్ నది. ప్రపంచంలో పొడవైన నది ఏది? ప్రపంచంలో పొడవైన నది. ప్రపంచంలో పెద్ద నది అమెజాన్ నది. ప్రపంచంలో పరిమాణంలో పెద్ద నది అమెజాన్ నది. ప్రపంచంలో పొడవైన నది నైల్ నది. నైల్ నది ఏ ఎడారికి ప్రవహిస్తుంది? సహారా ఎడారికి ప్రవహిస్తుంది. నెక్స్ట్ మంచు ఖండము. ప్రపంచంలో ఉన్నటువంటి 5వ పెద్ద ఖండం ఏంటి? అంటార్టిక్ ఖండం. ఎన్నో ఖండం ఇది? 5వ ఖండము పిలుస్తాము. మంచుతో కూడినటువంటి ఖండం ఏది? అంటార్టికా. జీవము లేనటువంటి ఖండము. ఏంటండి? జీవము లేని ఖండం ఏంటి? జీవము లేని ఖండము అంటార్టికా ఖండము. మరి మనకు 7th క్లాస్ లో ఎంఎస్ఎల్ గురించి ఉంటుంది. ఎంఎస్ఎల్ అంటే ఏంటి సార్ అంటే మీన్ సీ లెవెల్ అంటే వాస్తవానికి మనము వివిధ రకాల ఎత్తులను కొలిచేటప్పుడు వేటిని ప్రామాణికంగా తీసుకుంటాం సార్ అంటే సముద్ర మట్టము అంటాం. ఏమంటాము? సముద్ర మట్టము ఆధారంగా సముద్ర మట్టము ఆధారంగా తీసుకొని ఇక్కడ సముద్ర మట్టం ఆధారంగా అంటే దాని యొక్క లెవెల్ ఎంత అని సరే జీరో లెవెల్ 0 లెవెల్ గా తీసుకుంటాం. అంటే 0 మీటర్లు తీసుకుంటాం. ఎన్ని మీటర్లు ఇక్కడ అంటాడు? 0 మీటర్ల నుంచి తీసుకుంటాము. ప్రామాణికంగా ఇది 0 మీటర్ల నుంచి తీసుకోవడం జరుగుతుంది. దానికనే ఎంఎస్ఎల్ అనేది ప్రధానంగా. మరి అలలు వస్తూ ఉంటాయి. అలలు ఎత్తులను కొలిసి తర్వాత అలలు ఓసారి అంటే నీరు మీదికి కిందికి రావడం వల్ల వాటి యొక్క అనేక ప్రమాణాలు తీసుకొని దాన్ని 0 లెవెల్ చేస్తారు. సముద్ర మట్టం ఆధారంగా చేసుకొని అంటే 0 లెవెల్ అన్నట్టు. మీన్ సీ లెవెల్ అనేది వివిధ రకాల ఎత్తులు కొలవడానికి దీన్ని బేస్ చేసుకొని మనము ఎత్తులను కొలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ రేఖలు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఈ టాపిక్ మీద కంపల్సరీ బిట్టడుతారు. అది ఎస్జిటి వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కంపల్సరీగా ఈ కాంటూర్ రేఖల మీద బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. కాంటూర్ రేఖలన్నా సమతల రేఖలన్నా ఒకటే. భూమిపై సమాన ఎత్తులను కలుపుతూ గీయబడినటువంటి రేఖలను ఏమంటారంటే కాంటూర్ రేఖలు అంటాం. ఏమంటామండి? కాంటూర్ రేఖలు అంటాం. అంటే ఇక్కడ సమాన ఎత్తుగల ప్రాంతాలను కొలవడానికి సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి రేఖలని కాంటూర్ రేఖలు అంటాము. నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ రేఖల లక్షణాల మీద మనకు క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ కాంటూర్ రేఖలు అనేది ఒకదానికొకటి ఎప్పుడు కానీ ఈ రేఖలు ఎప్పుడు కూడా ఒకదాంతో ఒకటి ఖండించుకోవు. కాంటూర్ రేఖలు ఒకదాంతో ఒకటి ఖండించుకోవు.
మరి భూస్వరూపాన్ని బట్టి ఇవి వంకర టింకరగా ఉంటాయి. భూస్వరూపాన్ని బట్టి ఎగ్జాంపుల్, సో ఇలా ఉన్నాయి అనుకోండి, ఇలా లోతుంది అనుకోండి, సో ఇలా వంకర టింకరగా ఉండొచ్చు. కాంటూర్ రేఖలు వంకర టింకరగా ఉంటాయి మరియు వంకర టింకరగా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏమన్నాడు, రెండు రేఖల మధ్య దూరము ఆ ప్రాంత భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఈ రెండు రేఖలు ఇక్కడ ఒక, సో ఇక్కడ కొండ ఉంది, ఇక్కడ కొండ ఉంది. ఈ రెండు రేఖల మధ్య దూరం అనేది భూస్వరూపం యొక్క, అంటే వాటి యొక్క దూరాన్ని బట్టి రెండు రేఖల మధ్య దూరం అనేది ఆ ప్రాంత భూస్వరూపంగా ఆధారపడి ఉంటుంది. అంటే భూస్వరూపం అంటే ఇక్కడ చాలా లోతుగా ఉంది, ఇది ఎత్తుగా ఉంది, ఆ భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది. సో ఇక భూమి యొక్క వాల్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ రెండు పాయింట్స్ ఏంటి, భూమి వాలు ఎక్కువగా ఉండేటువంటి, అంటే భూమి వాలు ఎక్కువగా ఉండేటువంటి రేఖలు ఒకదాంతో ఒకటి సో దగ్గరగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు ఒక పిక్చర్ చేస్తాను. సో భూమి యొక్క వాల్ అనేది ఎక్కువగా ఉంది అంటే, ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఈ యొక్క రేఖలు అనేది దగ్గరగా ఉంటాయండి. ఇవి దగ్గరగా ఉంటాయి, దగ్గరగా, సో దగ్గరగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇలా బాగా ఎత్తున్నాయి అనుకోండి, సో బాగా ఎత్తుగా ఉన్నాయి అనుకోండి, సో ఈ రేఖలు అనేది వంకర అంటే దగ్గరగా ఉంటాయి. సో మీరు ఇక్కడ ఒకవేళ బాగా ఎత్తు తక్కువనే అనుకోండి, ఎత్తు చాలా తక్కువ అనుకోండి, సో ఏమవుతుంది, దూరం అవుతుంది. చాలా ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గర అవుతాయి. సో కాబట్టి ఈ విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో భూమి యొక్క వాలు ఎక్కువగా ఉండేటువంటి రేఖలు. సో భూమి యొక్క వాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రేఖలు అనేది ఒకదాంతో ఒకటి దగ్గరగా ఉంటాయి. భూమి యొక్క వాలు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నట్టు, ఇక్కడ ఉండే ప్రాంతంలో అప్పుడు ఏమవుతుంది, ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటి, సో ఇక్కడ భూమి యొక్క వాలు ఎక్కువగా ఉన్నప్పుడు సో అవి రేఖలకు దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏమన్నాడు, సో రెండో అంశం ఏంటంటే భూమి వాలు తక్కువగా ఉన్నప్పుడు రేఖలు అనేది దూరంగా ఉంటాయి. సో చూడండి ఒకసారి, భూమి వాల్ రాసుకోవచ్చు మీరు. భూమి వాల్ అనేది తక్కువగా ఉంటే రేఖలు దూరంగా ఉంటాయి. సో దీని యొక్క పటం కూడా ఒకసారి మనం చూద్దాం. భూమి వాల్ అనేది ఏమన్నాడు, భూమి వాల్ అనేది సో ఇక్కడ తక్కువగా ఉంది, భూమి వాలు తక్కువగా ఉంది. సో భూమి వాల్ అనేది చాలా తక్కువగా ఉంది, అప్పుడు రెండు రేఖల మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే దూరం అనేది చాలా పెద్దగా ఉందనుకోండి, ఎత్తుగా ఉందనుకోండి, అంటే భూమి వాల్ తక్కువగా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటాయి. భూమి వాల్ అనేది తక్కువగా ఉన్నప్పుడు దూరంగా ఉంటాయి. దూరంగా ఉంటాయి. ఎలా ఉంటాయి, సో దూరంగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో దూరంగా ఉంటాయి. సో వాల్ తక్కువగా ఉన్నప్పుడు, భూమి యొక్క ఎత్తు వాల్ తక్కువ ఉన్నప్పుడు దూరంగా ఉంటాయి. భూమి యొక్క ఎత్తు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సో దగ్గరగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ యొక్క ఉపయోగాలు ఏంటి, లేదా ఎత్తైన యొక్క, అంటే ఇక్కడ ఎత్తైన పటాలు, ఎత్తైన పటాలు లేదా కాంటూర్ రేఖల యొక్క ఉపయోగాలు ఏంటి. కాంటూర్ రేఖల ఉపయోగాలు ఏంటంటే భూ స్వరూపాన్ని, అంటే భూ ఉపరితల స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకోవచ్చు అండి, భూ ఉపరితల స్వభావాన్ని తెలుసుకోవచ్చు. ఓకే, అంటే ఏం తెలుసుకుంటున్నాం ఇక్కడ, భూ ఉపరితల యొక్క, అంటే భూమి యొక్క స్వభావం ఎలా ఉంది. అంటే ఏంటి సార్ అంటే భూమి స్వభావం అంటే ఏంటి సార్ అంటే, లోతుగా ఉందా, సో కొండలు ఎత్తుగా ఉంటే కొంత ఎత్తుగా ఉంటుంది, కొంత లోతుగా ఉంటుంది, దాని యొక్క స్వభావాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పర్వతాలు, లోయలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంటే కాంటూర్ రేఖల ద్వారా మనం కాంటూర్ రేఖల ద్వారా తీసుకుని కొలుస్తున్నాం. అలా కొలిచినప్పుడు ఎక్కడ లోయ ఉంది, ఎక్కడ కొండలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. రోడ్లు, ఆనకట్టలు కట్టేటప్పుడు సో ఈ కాంటూర్ రేఖలు ఉపయోగపడతాయి. కాంటూర్ రేఖలు ఉపయోగపడతాయి. అంటే కాంటూర్ రేఖలు ఎలా ఉపయోగపడుతున్నాయి, రోడ్లు వేసేటప్పుడు కానీ, ఆనకట్టలు ఎక్కడ ఎగ్జామ్ లో ఈ క్రింది వాటిలో కాంటూర్ రేఖల ఉపయోగాలు కానీ అంటాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు కాంటూర్ రేఖలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎత్తు పల్లాలు ఉన్న చోట, అంటే బాగా ఎత్తుంది, బాగా లొంత ఉంది, ఆ ప్రాంతంలో రోడ్డు వేసేటప్పుడు ఏమి ఉపయోగపడతాయి, కాంటూర్ రేఖలు ఉపయోగపడతాయి. కాబట్టి ఎత్తు పల్లాలు ఉన్న చోట రోడ్లు వేయడానికి సో ఈ కాంటూర్ రేఖలు ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఇవి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ అసలు మనకి ఇక్కడ కాంటూర్ రేఖల గురించి చూస్తాం. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ లో. నెక్స్ట్ మనకు పటము, 7th క్లాస్ లో ఫస్ట్ మనకు పటం అంటే ఏంటి, భూమి ఉపరితలంపై
భూమి ఉపరితలంపై వివిధ ప్రదేశాల గురించి తెలియజేసేది. భూమి ఉపరితలంపై వివిధ ప్రదేశాల గురించి అంటే వివిధ ప్రదేశాల గురించి తెలియజేటువంటి రేఖాచిత్రాన్ని పటము అంటాం. ఆ పటాలు అనేది అది రాజకీయ పటాలు కావచ్చు, భౌతిక పటాలు కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ విషయ పటాలు కావచ్చు, రిలీఫ్ పటాలు కావచ్చు, ఎత్తైనటువంటి అంటే ఉబ్బెత్తుగా ఉండేటువంటి ఆ పటాలు చూపించేది సో రిలీఫ్ పటాలు ఉంటాం. కాబట్టి ఈ పటం అంటే ఇది. నెక్స్ట్ చిత్తుపటం అంటే ఏంటి? చిత్తుపటం అంటే ఏంటి? ఖచ్చితమైనటువంటి కొలతలు లేకుండా, సో నెక్స్ట్ కొలతలు లేకుండా, సో ఖచ్చితమైనటువంటి కొలతలు దూరం లేకుండా ఊహాజనితంగా ఇస్తున్నాం, జస్ట్ ఇమాజిన్ చేసి ఇస్తున్నాం, అది చిత్తుపటం అంటాం. కాబట్టి ఖచ్చితమైన కొలతలు లేకుండా దూరం లేకుండా ఊహాజనితంగా గమనించగలం చిత్తుపటం అంటాం. స్కేల్ అంటే ఏంటి? స్కేల్ అంటే సో ఒక పటాన్ని తీసేటప్పుడు మనము వాస్తవ దూరాలను చూపించలేము. సో వాటి అనుపాతంగా అంటే వాస్తవ దూరం చూపించారు కాబట్టి వాస్తవ దూరాలను తగ్గించి మానచిత్రంలో చూపించేటువంటి దూరము, వాస్తవ దూరం తగ్గించి ఒక స్కేల్ తీసుకుంటాం, ఒక సూచికని తీసుకుంటాం. ఆ సూచికనే స్కేలు. నెక్స్ట్ దిక్కు అంటే ఒక స్థానం నుంచి సాపేక్షంగా చూపించేది, ఒక స్థానం నుంచి సాపేక్షంగా తెలిపేది దిక్కు అంటాము. కార్టోగ్రఫీ అంటే ఏంటి? ఇక్కడ మ్యాప్ల అధ్యయనం లేదా పటాల అధ్యయనం. ఏంటి? పటాల అధ్యయనం తెలియజేస్తుంది. పటాల అధ్యయనం గురించి తెలియజేస్తుంది కార్టోగ్రఫీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి సార్ అంటే పటాలలో ఉన్నటువంటి రకాల గురించి కూడా మనకు సో 7th క్లాస్ లో భౌతిక పటాల గురించి ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే కొండలు, తర్వాత ఈ యొక్క నెమ్టూరు గ్రామంలో రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి భౌతిక పటాలపైన నెమ్టూరు. సో ఇక్కడ ఈ నెమ్టూరు గ్రామము అనేటువంటి గ్రామం గురించి ఇక్కడ మనము ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి కొండల గురించి ఇచ్చిండు. సో రాజకీయ పటాలు, మన పటాలు కొన్ని రకాలు చూసినట్లయితే రాజకీయ పటాలు, భౌతిక పటాలు, చారిత్ర పటాలు, విషయ లేదా థిమాటిక్ పటాలు, ఓకేనా. సో ఒక్కొక్క అంశం గురించి మనము ఫస్ట్ రాజకీయ పటాలు అంటే ఏంటి సార్ అంటే ఒక దేశ సరిహద్దులు కానీ దేశం యొక్క సరిహద్దులు కానీ రాజధానులు కానీ అంటే రాజధానులు కానీ ప్రధాన నగరాలు, పట్టణాలను, జిల్లాలు, రాష్ట్రాలు, రాజధానులు, ప్రధాన జిల్లాలు వీటిని తెలపడానికి లేదా వాటిని చూపించడానికి ఉపయోగించేటువంటి పటాలను రాజకీయ పటాలు అంటే పొలిటికల్ మ్యాప్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి భౌతిక పటాలు అంటే ముఖ్యంగా భూస్వరూపాలను తెలపడానికి ఉపయోగించేటివి అంటే పర్వతాలు, కొండలు, లోయలు, నెక్స్ట్ పీఠభూములు, సో నెక్స్ట్ మైదానాలు, వీటిని తెలపడానికి ఈ భౌతిక పటాలు తెలియజేస్తాము. నెక్స్ట్ చారిత్ర పటాలు అంటే ప్రాచీన సామ్రాజ్యాలు అంటే మొఘల్ సామ్రాజ్యమా, కాకతీయ సామ్రాజ్యమా, ఓకేనా, కంచి సామ్రాజ్యం అంటే ఉన్నటువంటి సామ్రాజ్యాల యొక్క గురించి మరియు ప్రాచీన కట్టడాల గురించి. సో నెక్స్ట్ భవనాలు అండి. చూడండి, సామ్రాజ్యాలు అంటే మొఘల్ సామ్రాజ్యం, కాకతీయ, గుప్తులు, నంద, విజయనగర సామ్రాజ్యం, ఓకేనా, కుతుబుషాహి సామ్రాజ్యం. కాబట్టి ఆ సామ్రాజ్యాల గురించి. సో కుతుబుషాహి గుప్తుల యొక్క కట్టడాలు, నెక్స్ట్ నందవంశ యొక్క కట్టడాలు, మౌర్యుల యొక్క కట్టడాలు, మా గుప్తుల యొక్క భవనాలు, ఇట్లా సో భవనాలు కట్టడాల గురించి, దేవాలయాలు కూడా ఇక్కడ సో చారిత్ర పటాల కిందకి వస్తాయి. నెక్స్ట్ విషయ సంబంధ పటాలు అంటే పటం అంటే ఏంటి? నిర్ణీతంగా అంటే ఒక నిర్ణీత అంశాన్ని కానీ ఒక విషయాన్ని కానీ తెలిపేదే విషయ సంబంధ పటాలు. ఒక సపరేట్ గా ఒక నిర్ణీత అంశాన్ని కానీ లేదా ఒక విషయాన్ని తెలిపే విషయ సంబంధం అంటే ఒక విషయాన్ని గురించి తెలిపే దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ విషయ సంబంధ పటాలు అంటారు. అంటే అడవుల విస్తరణ గురించి కావచ్చు, నేలల విస్తరణ అంటున్నాం. సో నేలల విస్తరణ గురించి సపరేట్ గా అధ్యయనం చేస్తున్నాం, ఒక విషయాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాము. నెక్స్ట్ అడవుల గురించి విస్తరణ, జనాభా విస్తరణ, పరిశ్రమల విస్తరణ, పంటల విస్తరణ, ఓకేనా. నెక్స్ట్ ఖనిజాల విస్తరణ. సో ఏంటంటే ఒక అంశాల గురించి ఇక్కడ వివరిస్తున్నాము, దాన్ని ఏమంటారంటే విషయ సంబంధ పటము అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిహ్నాల గురించి ఆల్రెడీ మనం చూసినాం. మరొకసారి చెట్టు, ఇది మట్టి రోడ్డు యొక్క చిహ్నం, ఇది చెరువు యొక్క చిహ్నం, ఇది గుడి యొక్క చిహ్నం. నెక్స్ట్ ఇది చర్చ్ యొక్క చిహ్నం, ఇది తార్ రోడ్డు, బ్రాడ్ గేజ్ రైల్వే నిర్మాణం. నెక్స్ట్ ఇది నివాస ప్రాంతాలకు నిర్మాణం. ఇది PTO తంతి తపాలా కార్యాలయం. PS పోలీస్ స్టేషన్. నెక్స్ట్ సో RS రైల్వే స్టేషన్. PO పోస్ట్ ఆఫీస్. సో ఇక్కడ మసీదు యొక్క నిర్మాణం. నెక్స్ట్ సూచికలలో 7th క్లాస్ లో ముఖ్యంగా దేశ సరిహద్దుల గురించి
రేఖను నలుపు రంగుతోని ఒక లైన్ చూపిస్తాం. నలుపు రంగుతోని ఒక లైన్ చూపిస్తాం. రాజధానిని ఎలా చూస్తాము? సో ఇక చుక్క ఆకారంలో చూపిస్తాం. చుక్క ఆకారంలో చూసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ స్కేలు, మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ అడుగుతాడు. సో ఏంటంటే సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 1 సెంటీమీటర్ కూడా 200 కిలోమీటర్ ఇచ్చింది ఎగ్జాంపుల్ ఇచ్చింది. అంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి, ఉదాహరణకు హైదరాబాద్ నుంచి తిరుపతికి 600 కిలోమీటర్లు అయితే ఎన్ని సెంటీమీటర్లు అంటాడు. ఎన్ని సెంటీమీటర్లు క్వశ్చన్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది. అంటే సింపుల్ ఇంకొంచెం ఆటో కూడా అడుగుతాడు కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ 1 సెంటీమీటర్ కూడా 200 కిలోమీటర్ అనుకున్నాం. అంటే ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 600 కిలోమీటర్లు. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 200 కాబట్టి సో ఎన్ని సెంటీమీటర్ మొత్తము ఆన్సర్ 300 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఇంకో సెంటీమీటర్కు 200 కిలోమీటర్లు, ఇంకో సెంటీమీటర్కు సో 200 కిలోమీటర్లు. అంటే ఇక్కడ ఈ 3 కలిపితే 600 కిలోమీటర్లు. అంటే ఒక్కొక్క సెంటీమీటర్కి ఇక్కడ తీసుకుందాం 1 కాబట్టి మొత్తము 3 సెంటీమీటర్లు 600 కిలోమీటర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 3 సెంటీమీటర్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, ఇంకా వేరే కూడా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇంకా ఎట్లా అడుగుతుంది సార్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ సో మల్లిక లేదా శివ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? శివ మధ్యప్రదేశ్లో ఉన్నాడు. సో మధ్యప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లేదా సో ఇక్కడ అస్సాం పోతున్నాడు. అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి శివ ఎక్కడ పోతున్నాడు? శివ మధ్యప్రదేశ్ నుంచి ఎటు పోతున్నాడు? అస్సాం పోతున్నాడు. ఆయన ఏ దిశ వైపు ప్రయాణిస్తున్నాడు అంటాడు. ఏ దిశ వైపు ప్రయాణిస్తున్నాడు అంటే ఇక్కడ ఏ దిశ వైపు ప్రయాణిస్తున్నాడు? తూర్పు దిశ వైపు ప్రయాణిస్తున్నాడు. శివ ఇక్కడ సో కేరళ రాష్ట్రానికి వస్తున్నాడు. శివ ఏ వైపున ప్రయాణిస్తున్నాడు? ఇక్కడ కేరళ రాష్ట్రానికి వైపు వస్తుంది కాబట్టి ఇది దక్షిణము అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? దక్షిణము అవుతుంది. అంటే ఇక్కడ శివ ఎక్కడి నుంచి ఎటు పోతున్నాడు? మనకు అందుకనే పటాన్ని బాగా చూసుకోండి. సో రాజకీయ పటాలు కానీ సో మేజర్గా పొలిటికల్ మ్యాప్స్ వస్తే మీకు ఇక్కడ ఏ వైపు నుంచి ఎటువైపు పోతున్నాడు అంటే శివ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పోతున్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తున్నాడండి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తున్నాడు. సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తున్నాడు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తున్నాడు అంటే ఏ వైపు వెళ్తున్నాడు? ఉత్తరం వైపు వెళ్తున్నాడు. ఉత్తరం వైపు వెళ్తున్నాడు. కాబట్టి సో ఈ విధంగా మనకు ఎగ్జాంపుల్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ స్కేల్ అనేది ఈ విధంగా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి సరిహద్దు రేఖలు. నెక్స్ట్ మన ఈ పాఠంలో మేజర్గా కాంటూర్ రేఖలు చాలా ఇంపార్టెంట్ అండి. కాంటూర్ రేఖలు బాగా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా వీటి ఉపయోగాలు ఏంటి? సో ఎక్కువ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. భూమి వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు భూమి వాళ్ళు ఎక్కువ అనుకోండి దగ్గరగా ఉంటాయి. బాగా కొండలు ఎత్తున్నాయి అనుకోండి దగ్గర ఉంటుంది. భూమి వాళ్ళు అంటే సో లోతు అనేది చాలా తక్కువ ఉన్నాయి, చిన్న కొండలు ఉన్నాయి అనుకోండి. సో వాటి యొక్క దూరం ఉంటుంది. వాటి యొక్క కాంట్రాక్ట్ అనేది దూరం ఉంటుంది. ఓకేనా? ఇది మనము 7th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్. థ్యాంక్ యూ టు ఆల్.